కాంగ్రెస్ ఎంపీ అనంత వెంకట్రామరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాకోకుండా ముందు చరిత్రను ఇంకా కూడా 200, 400, 1000 సంవత్సరాల చరిత్ర తీసుకొని మాది తెలంగాణ ప్రాంతం అని చెప్పేసి ఎప్పుడో బ్రిటిష్ రాజ్యంలో ఒక రకంగా ఉండా, నవాబులు ఎప్పుడో పరిపాలించినప్పుడు ఒక రకంగా ఉండా. కాబట్టి ఆ ప్రాంతం మాకు కావాలని కాదు, మేమంతా కూడా భారతదేశంలో ఒక అంతర్భాగమే. ఆ అంతర్భాగంలో ఈరోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం కూడా ఏర్పడింది. ప్రతి ప్రాంతము మాదే. అలాగే మా క్యాపిటల్ అది, రాజధాని. ఈ రాజధానిలో మాకు హక్కు లేదని చెప్పడానికి ఎవరికి కానీ హక్కు లేదు అని చెప్తున్నాను. ఈరోజు కూడా ఎలా అంటే అలా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు చీల్చడానికి కూడా లేదు. రాష్ట్రాలు ఏర్పరచడానికి ఎక్కడన్నా పార్లమెంటుకు అధికారం ఉందేమో కానీ హైదరాబాద్ అనేది కూడా మాకు కాదని చెప్పడానికి మాత్రం పార్లమెంటుకు కూడా అధికారంలో ఎవరికి అధికారం లేదని చెప్పేసి నేను చెప్పి అంటున్నాను. నైతికంగా ఎవరికి లేదు. 57 సంవత్సరాలు పైబడింది, ఈ రోజు కూడా ఏర్పడింది. మీరే చెప్తున్నారే, ఆ రోజు వెస్ట్ గోదావరిలో ఉండేది భద్రాచలం అనేది కూడా ఒక రెవెన్యూ డివిజన్ని 59లో 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే క్యాపిటల్గా మేము కర్నూలు రాజధాని సాక్రిఫైస్ చేసుకొని 59లో హైదరాబాద్ చేస్తే హైదరాబాద్ మాకు హక్కు లేదంటే 59లో మీకు కనపడింది. అది నవంబర్లో 59 నవంబర్ 15, 17 తేదీలో ఒకటి ఏర్పడితే వెస్ట్ గోదావరి నుంచి మీకు భద్రాచలం వస్తే అది మాకు హక్కు ఉందని చెప్పేసి మీరు అంటారే, అది మీకు ఎట్లా హక్కు వచ్చిందండి? అది మీకు నిజంగా కూడా హక్కు వచ్చింటే రాజధాని పైన 57 ఏళ్ళు మేము సాక్రిఫైస్ చేసి కర్నూలు చేసేసి అత్యంత వెనుకబడిన మేము రాయలసీమ ప్రాంతం నుంచి కూడా మేము దాన్ని ఏర్పాటు చేసి అంత అభివృద్ధి చేసుకుంటే మాకు హక్కు లేదా? మీకు అంత మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడతారండి. పెద్ద పెద్ద మేధావులు, ఆయన చంద్రశేఖర్ అంటారు, అసలు సీమ ప్రాంతంలో ఒక్క మేధావి లేదని అంటున్నాడు. నువ్వు మేధావి కదా, సరే మేము ఒప్పుకుంటున్నాం, మాకే అభ్యంతరం లేదు. మీ మేధావిని గురించి మీ మేధావితనం లేదు. నీకు అంత ఆ మేధావి పెద్ద అని చెప్పుకునే మీరు కనీసం 59లో భద్రాచలం రెవెన్యూ డివిజన్ మాకు వచ్చినప్పుడు, రాయచోటి జిల్లాలో ఉన్న అలంపూర్ కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాయచోటి జిల్లాలో కర్నూలుకు ఆనుకొని ఉండే అలంపూర్ కావచ్చు, గద్వాల కావచ్చు, మీ మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ ప్రాంతంలో ఉండే మహబూబ్ నగర్ జిల్లాలో మీకు కలిసినప్పుడు ఇవన్నీ కూడా మీ హక్కు అనుకున్నప్పుడు రాజధాని మాకు హక్కు లేదంటే అది ఇట్లా ఒప్పుకుంటామండి. కానీ మేము దీనికి మాత్రం ఏం ఒప్పుకోము, ఏ పరిస్థితుల్లో ఒప్పుకోము. ఈ రాష్ట్ర విభజన మాత్రం తెవలేదు. ఈరోజు కూడా కంపల్సరీ ఉంది. మేము ఈ విషయాన్ని మేము చెప్పాము. కాబట్టి ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇప్పుడు కూడా ఉంది, మేము చెప్తూనే ఉన్నాం. మేము నిన్న రాజీనామాలు కూడా ఇచ్చేసాం. రాజీనామాలు ఆ రోజు ఇచ్చాం, పార్లమెంటును కూడా స్తంభింపజేశాం. రాజీనామాలు ఆమోదించలేదు. ఈరోజు నిన్న కూడా పోయి అడుగుదామంటే స్పీకర్ గారు వచ్చేసి ఏదో పని మీద ఎక్కడికో బీహార్కి ఎక్కడికో వెళ్ళిపోయిందని కూడా చెప్పారు. ఆ రాజీనామాలు ఇచ్చేసేస్తాం. కానీ వెంటనే దీనికి ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం కూడా ఉంది. ఇలాంటి ఎందుకంటే ఇప్పటికే పరిపాలన కూడా పూర్తిగా కూడా ప్రజా జీవితం స్తంభించిపోయింది, పరిపాలన కూడా స్తంభించిపోయింది. ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము. తప్పకుండా కూడా వెంటనే దీన్ని చేయాలా, హైదరాబాద్ చేయాలని కానీ వీళ్ళు మాత్రం అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గాము అని పదే చెబుతున్నప్పటికీ కూడా ఇంకా మీరు చేసే ప్రయత్నము ఏంటి? ఇంకా మీ ప్రజలకి మీ మీద అంటే నమ్మకం కలగడం లేదు, మీరు ఆపగలుగుతారు దాన్ని అనేది. చూడు, నేను చెప్తాను, అధిష్టానము మేము కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే కదా మీరు అనేది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానము వెనక్కి తగ్గము అని చెప్పిండొచ్చు. లేకుంటే తీర్మానం ఇచ్చిన చంద్రబాబు నాయుడు కూడా నేను ఇప్పుడే కూడా 2 ప్రాంతాలను ఆ రోజు మాట చెప్పిన మాట నుంచి వెనక్కి మేము పోము అని చెప్పిండొచ్చు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారమే ప్రజా పార్టీలు కానీ రాజకీయ పార్టీలు కావచ్చు దాన్ని పరిపాలకులు ఎవరైనా కానీ మార్చుకోవాల్సినది. ఇది నిరంకుశమైన పాలన కాదు, లేకుంటే రాజుల పాలన కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాభిప్రాయం కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దున ఢిల్లీ వాళ్ళు కూడా అంటారు ఇది ఎప్పుడో ఉత్తరప్రదేశ్లో ఉండేది కాబట్టి మాకు ఇమ్మని చెప్పి వాళ్ళు అడుగుతారు. అందుకోసం ఇచ్చేస్తారా ఢిల్లీని ఏమన్నా రాజధాని వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి మళ్ళీ అప్పచెప్తారా? దీనికి ఏమన్నా అదంతా లేదు. మార్చుకోవాల్సిన అవసరం ఉంది, మార్చుకోవాల్సిందే, మార్చుకుంటారు కూడా. దానికోసం యాంటోనీ కమిటీ కూడా వేశారు. కానీ దీని ఆలస్యమయ్యే కొద్దీ కూడా మేము కూడా విసుగు చెందినాం. ఎన్ని రోజులు ఉండాల్సిన అవసరం లేదు. అందుకోసమే దీని ఆలస్యమయ్యే కొద్దీ ఇంకా ప్రజలను కూడా పరీక్షించాల్సిన అవసరం లేదు. కాబట్టి వెంటనే
కేంద్ర ప్రభుత్వం దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. కాబట్టి వెంటనే దీనికి ప్రకటించాలని చెప్పేసి ఈ రాష్ట్రం విడిపోయింది. అశోక్ బాబు అనుమానాలు వ్యక్తం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ దిగ్విజయ్ సింగ్ ఏమో రాజీనామాలు చేసుకోకపోతే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ అపాయింట్మెంట్ లేకుండా చేస్తుంది అని చెప్తున్నారు. మాకు దిగ్విజయ్ సింగ్ చెప్పినా ఎవరు చెప్పినా మేము వాళ్ళం కాదు. మేము చాలా స్పష్టంగా చెప్పాము. అశోక్ బాబు గారు కూడా అతను ఏం చెప్పినా అంటే రాజీనామాలు మీకు మీరు వెంటనే ఆమోదించుకోండి అని అన్నాడు. మేము ఆమోదించుకోవాలి. అశోక్ బాబు గారు కానీ ఇలాంటి ఎన్జిఓ గారు చెప్పుకోకుండా ముందే ఏ రోజైతే 30వ తేదీ ప్రకటన వస్తుందో మేము 2వ తేదీ జూలై 30వ తేదీ వాళ్ళు అయితే సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నారో మేము 2వ తేదీ రాజీనామాలు ఇవ్వడం జరిగింది. 5వ తేదీ ఆగస్టు 5వ తేదీ నుంచి పార్లమెంటులో కూడా మా రాజీనామా ఆమోదించండి అని చెప్పినాం. పార్లమెంట్ని కూడా స్తంభింపజేసాం. కంప్లీట్గా చేసేదానికి అన్ని రకాల కూడా మేము ప్రయత్నం చేసినాం. వాళ్ళు కూడా ఆమోదించకపోతే మళ్ళీ కూడా నేను కూడా పోయి అడిగాము. మా నాయకులకు చెప్పాం. నేను స్పీకర్ని కూడా అవ్వాలనుకుంటాం. ఈ రోజు కూడా మేము కట్టుబడి ఉన్నాం. రాజీనామాలో ఏం కాదు, మేము తప్పకుండా కూడా చేస్తాం. ఎందుకు అశోక్ బాబు గారు అట్లా మాట్లాడుతున్నా అర్థం కాలే. కానీ పార్లమెంటు సభ్యులపైన మాత్రమే ఈరోజు రాజీనామాలు ఇవ్వాలని చెప్పేసి ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. కానీ ఇలాంటి మేము ఎక్కడ కానీ దీంట్లో మాత్రం లేదు. మేము గట్టిగా వారు అశోక్ బాబు గారు కానీ ఇతరులు ఎంత గట్టిగా ఉన్నారో దీనిపైన అంత కమిట్మెంట్తో కూడా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి. ఎందుకు సమైక్యంగా ఉండాలంటే ఇంత పెద్ద తీవ్రమైన కూడా అన్యాయానికి గురవుతాం కాబట్టి మేము సమైక్యంగా ఉండాలనుకుంటున్నాము. ఆ సమస్యలకు ఏదైతే అన్యాయం గురవుతామో, ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు పరిష్కార మార్గము ఆలోచన కూడా ఆలోచన చేయలేదు కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈరోజు రాజకీయ పార్టీలు కానీ. కాబట్టి పెద్ద ఎత్తున అన్యాయం అవుతుంది చెప్తాము. దానికి కట్టుబడి ఉన్నాం. మా రాజీనామాలు కూడా మేము ఆమోదింప చేసుకుంటాం కూడా. దానికి